గేమ్ చేంజర్ ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చేది రీజనల్ రింగ్ రోడ్ RRR. హైదరాబాద్ చుట్టూ 362 కిలోమీటర్లు, దాదాపు 40,000 కోట్ల ప్రాజెక్టు. ఉత్తర భాగానికి 15,627 కోట్లు. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో RRR ప్రాజెక్ట్ ఏమైంది? టెండర్లు పిలిచారు, కానీ గడువు పొడిగించారు. మళ్ళీ పొడిగించారు, కానీ ఆమోదం మాత్రం రాలేదు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోద ముద్ర కోసం ప్రాజెక్ట్ ఇప్పటికీ ఎదురు చూస్తుంది. గతంలో భారత్ మాలా పరియోజనలో RRR ఉండేది. ఇప్పుడు దాన్ని PM గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్లోకి మార్చేశారు. అంటే కేంద్రం తన ప్రాధాన్యతలు మార్చుకుంది. మన ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్త ఫ్రేమ్వర్క్లో చిక్కుకుంది. ముందు ఉత్తర భాగం గురించి మాట్లాడుకుందాం. 161.5 కిలోమీటర్ల ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి వరకు నవంబర్ 29, 2024న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లు పిలిచింది. 5 ప్యాకేజీలుగా దీన్ని విడదీశారు. కానీ ఇప్పటికీ బిడ్స్ తెరవలేదు. ఎందుకంటే కేంద్రం నుంచి క్లియరెన్స్ రావాలి. ఆ క్లియరెన్స్ కోసం వేచి చూడడం తప్ప మరో దారి లేదు. ఇంతలో ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ బడ్జెట్ కేటాయింపుల కోసం ప్రయత్నించాలి. అంటే మళ్ళీ వెయిటింగ్ పీరియడ్. ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే, గతంలో ఈ ప్రాజెక్టు భారత్ మాలా పరిధిలో ఉండేది. 2017లోనే ఇది మంజూరైంది కూడా. కానీ అప్పుడు ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ టెండర్లు పిలిచి ఏడాది దాటింది, ఇప్పటికీ పని మొదలు కాలేదు. ఇప్పుడు అసలు విషయం చెప్పాలంటే రోడ్డు రూపమే మార్చేశారు. గతంలో RRRను ఎక్స్ప్రెస్ వేగా నిర్మించాలని ప్లాన్. 8 వరుసలు, సర్వీస్ రోడ్లు, ఏడాది పొడవునా LED లైటింగ్, ఎత్తైన ఎంబాక్మెంట్లు, 120 కిలోమీటర్ల వేగ పరిమితి. కానీ కేంద్ర ఆర్థిక శాఖ ఖర్చులు తగ్గించండి అని చెప్పింది. రోడ్డు రవాణా శాఖ వారు ఎన్నో సమావేశాలు పెట్టుకున్నారు. ఒక్కొక్కటిగా కోతలు మొదలుపెట్టారు. ముందు సర్వీస్ రోడ్డు తొలగించారు, అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత యాక్సెస్ రోడ్లు కూడా తొలగించారు. అంటే రోడ్డు పక్కన ఏ సహాయక మార్గం ఉండదు. ఒక్కసారి ఎక్కితే చాలు, చాలా దూరం వరకు దిగేందుకు వీలుండదు. తర్వాత వరుసల సంఖ్య తగ్గించారు, 8 నుంచి 6కు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను పూర్తిగా తొలగించారు. ఇప్పుడు జనావాస ప్రాంతంలో మాత్రమే లైట్లుంటాయి, మిగిలిన చోట్ల చీకటి. ఇంకా చెప్పాలంటే వంతెనలు, అండర్ పాస్ల సంఖ్య దాదాపు సగానికి తగ్గించారు. ఉత్తర భాగంలోనే దాదాపు 204 వంతెనలు ప్రతిపాదించారు, అందులో సగం తొలగించారు. చివరికి రోడ్డు ఎత్తు కూడా తగ్గించారు. దీంతో వాహనాలకు కనిపించే దూరం 600 మీటర్ల నుంచి 300 మీటర్లకు పడిపోయింది. అంటే వేగంగా వెళ్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు 25% ఖర్చు తగ్గుతుందని అంచనా వేశారు. అంటే దాదాపు 9,500 కోట్ల వరకు ఆదా. కానీ ఏం లాభం? ప్రాజెక్టు ఒరిజినల్ విజన్ పోయింది. ఇది ఒక ఎక్స్ప్రెస్ వే కాదు, సాధారణ జాతీయ రహదారి. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇన్ని కోతలు పెట్టినా ఎందుకు ఇంత ఆలస్యం? ఫస్ట్ది కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రూవల్ కమిటీ. ఈ కమిటీ ఆమోదించాలి, అప్పుడే బడ్జెట్ విడుదల. అప్పటి వరకు ఆమోదం రాదు. రెండోది ప్రాజెక్టు భారత మాలా నుంచి PM గతిశక్తికి మార్చడం. ఇది కొత్త ఫ్రేమ్వర్క్. దీంట్లో 44 యూనియన్ మినిస్ట్రీలు, అన్ని రాష్ట్రాలు పాల్గొంటాయి. ప్రతి ఒక్కరి అనుమతి కావాలి. సహజంగానే ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. మూడోది ఖర్చుల విషయంలో ఒప్పందం కుదరకపోవడం. తెలంగాణ ప్రభుత్వం 4 వరుసల నుంచి 6 వరుసలకు ప్రతిపాదనలు మార్చింది. దీంతో ఖర్చు 7,104 కోట్ల నుంచి 15,627 కోట్లకు దూసుకెళ్లింది. ఈ రెండింతల పెంపుకు కేంద్రం ఇంకా ఆమోదం తెలపలేదు. నాలుగవది న్యూస్ పేపర్ల కథనాల ప్రకారం రాజకీయ లాబింగ్.
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు రాజకీయంగా ప్రాముఖ్యం ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం దక్కుతుంది. తెలంగాణకు ఆ ప్రాధాన్యత దక్కడం లేదు. ఇది వినడానికి చాలా బాధగా ఉంది, కానీ ఇది RRR డిలేకి రియల్ రీజన్ కాకూడదని ఆశిద్దాం. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే RRR దక్షిణ భాగం విషయంలో కేంద్రం నుంచి అనుకూల సంకేతాలు వస్తున్నాయి. మార్చి 26, 2026న యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు రాష్ట్ర మంత్రికి లేఖ రాశారు. దక్షిణ కారిడార్ కోసం DPR డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్ ప్రక్రియ మొదలైందని నిర్ధారించారు. దీనికోసం ఒక ప్రత్యేక కన్సల్టెన్సీని నియమించారు. వారు ఇప్పటికే పని మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గేమ్ చేంజర్ అవుతుందని అంటున్నారు. మరి దక్షిణ భాగం ఎంత దూరం? సుమారు 182 కిలోమీటర్లు. ఉత్తర భాగం ఇప్పటికే ఆమోదం పొంది టెండర్ల దిశలో ఉండగా, దక్షిణ భాగం కూడా ముందుకు రావడం రోడ్డు పూర్తయ్యే అవకాశాలను బలంగా చూపిస్తుంది. ఇంకో శుభవార్త ఏంటంటే రింగ్ రైల్ సర్వేకు గ్రీన్ సిగ్నల్. రోడ్డు గురించి మాట్లాడుకుంటుంటే మన ప్రభుత్వం రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా చేపట్టింది. ఇది కూడా అదే RRR రీజనల్ రింగ్ రైల్. కేంద్ర రైల్వే శాఖ సర్వేకు ఆమోదం తెలిపింది. ఈ సర్వే ఆధారంగా DPR తయారు చేస్తారు. రింగు రోడ్డు మార్గంలోనే రింగు రైలు నడపాలనేది ప్రతిపాదన. ప్రస్తుతం రైల్వే శాఖ తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది. అయితే ఇది చాలా దీర్ఘకాలిక ప్రక్రియ అని అర్థం చేసుకోవాలి. సర్వే పూర్తి అయ్యాక DPR వస్తుంది. DPR తర్వాత నీతి ఆయోగ్, ఫైనాన్స్ మినిస్ట్రీ ఆమోదాలు కావాలి. ఆ తర్వాతే బడ్జెట్ విడుదల. ఇదంతా పూర్తి కావడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ మొదటి అడుగు మాత్రం పడింది. అదే సర్వేకు అనుమతి. ఇప్పుడు అందరి మనసులో ఒక ప్రశ్న, ఎప్పుడు మొదలవుతుంది? చెప్పాలంటే ఉత్తర భాగానికి కేంద్రం ఆమోదం లేకపోతే ఇప్పటికీ టెండర్లు రద్దు చేసే పరిస్థితి ఉంది. ఆర్థిక సంవత్సరం కొత్తగా మొదలైంది. కేంద్ర ప్రభుత్వం తమ ప్రియారిటీ జాబితాను మళ్ళీ రూపొందిస్తుంది. ఆ జాబితాలో RRRకు ప్రాధాన్యత వస్తే జూన్ నాటికి అనుమతి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మరో ఏడాది ఆగాల్సిందే. దక్షిణ భాగం విషయానికి వస్తే DPR తయారీ ఇప్పుడే మొదలైంది. సాధారణంగా DPR తయారీకి 6 నుంచి 12 నెలలు పడుతుంది. అన్ని అనుమతులు వస్తే టెండర్ల ప్రక్రియ మొదలైతే నిర్మాణానికి మరో 2 ఏళ్ళు పడుతుంది. అంటే 2028 నాటికి పనులు మొదలవచ్చు. ఇక రింగు రైలు, ఇది దీర్ఘకాల ప్రణాళిక. 2030 తర్వాతే నిజానికి ఇది ఒక షేప్లోకి వస్తుంది. RRR తెలంగాణకు చాలా కీలకమైన ప్రాజెక్ట్. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే కాదు, చుట్టుపక్కల జిల్లాల పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తుంది. ఉత్తర తెలంగాణకు దక్షిణ తెలంగాణకు మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. అందువల్ల ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మీద ఈ విషయంలో ఒత్తిడి తీసుకురావాలి. తెలంగాణ ప్రజల డిమాండ్ బలంగా వినిపించాలి. అప్పుడు కేంద్రం మన వైపు తిరిగి చూస్తుంది. సో ఫ్రెండ్స్, RRR కథ సగంలోనే ఉంది. ముగింపు ఇంకా రాలేదు. ఒకవైపు ఉత్తర భాగం ఆమోదం కోసం ఎదురు చూస్తుంది. దక్షిణ భాగానికి DPR మొదలైంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. రింగ్ రైలుకు సర్వే అనుమతి వచ్చింది. ఇది మరింత ఆశనిస్తుంది. కానీ రోడ్డు రూపం మార్చేశారు. ఎక్స్ప్రెస్ వే లేదు, సాధారణ జాతీయ రహదారి, సర్వీస్ రోడ్లు లేవు, లైట్లు లేవు, వంతెనలు సగానికి తగ్గాయి. ఇది నిజమైన డౌన్గ్రేడ్. ఇక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆశావాహకంగా ఉండటం, కానీ వాస్తవికంగా కూడా ఉండటం. ప్రాజెక్టు పూర్తవడానికి కనీసం 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుందనే సత్యాన్ని అంగీకరించడం. అన్ని అడ్డంకులను తొలగించుకొని మరింత త్వరలో RRR పనులు మొదలవుతాయని ఆశిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరియు వెన్హర్ రియాలిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన వీడియోతో త్వరలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.